ఆంధ్ర మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం 160 మంది క్రీడాకారులు డిసిప్లిన్ సంబంధించిన క్రీడలు శ్రీమతి ఆర్కే రోజా గారికి క్రీడాకారులు అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ బోర్డు మెంబర్ శ్రీ గుత్తిరెడ్డి గోపిరెడ్డి గారు దయచేసి నెక్స్ట్ సుబ్బల అలేఖ గారు, శ్రీమతి శైలజ గారు, అలాగే శ్రీ జఫరీని వేదిక నచ్చుగా కూర్చున్నాం. వందే సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం వందే మాతరం సుబ్రజోగదాం మాతరం వందే మాతరం. సరే పెట్టన్నా. ఈ రాష్ట్రంలో క్రీడలు రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని నిలబెట్టడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఖేలో ఇండియా గేమ్స్ మనకు హర్యానాలో జరగనున్నాయి. అక్కడ మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వారికి మంత్రి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. 160 మంది పిల్లల్లో కొంతమందికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. అటే ఎప్పుడు ఇల్లుంటారో తెలియదు, ఎప్పుడు పార్టిసిపేట్ చేశారో తెలియదు. ఒక మెడల్ వస్తే, పేపర్లో వస్తే మాత్రమే ఆ క్రీడాకారునికి గుర్తింపు లభించేది. కానీ మన చైర్మన్ గారు, మన కొత్త బోర్డు వచ్చిన తర్వాత అలా కాదు. మన రాష్ట్ర స్థాయి ప్లేయర్లందరికీ కూడా చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే రాష్ట్ర ఛాంపియన్లకు ఫైనాన్షియల్ అవార్డుని మనం ఇవ్వడం జరిగింది. ప్రతి గేమ్లో కూడా టాపర్స్ అందరినీ పిలిచి వారందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో క్రీడాకారుల్ని గౌరవించినటువంటి సందర్భం. ఇది ఈ ప్రభుత్వంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. అదేవిధంగా ఈరోజు రెండవ అతిపెద్ద కార్యక్రమం, మన క్రీడాకారుల్ని గౌరవించుకునేటువంటి అవకాశాన్ని ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడో మన ఆఫీస్లో పెట్టుకొని ఆల్ ద బెస్ట్ అని చెప్పి మనం పంపించేయడం కాకుండా వారందరికీ కూడా రాష్ట్ర స్థాయిలో పలానా వాళ్ళు పలానా క్రీడలో ఉన్నారు అని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మన చైర్మన్ గారు, అదేవిధంగా క్రీడాశాఖ మంత్రివర్యులు కూడా పూర్తి సమయం కేటాయించి మేము ఖచ్చితంగా వస్తాం. 100 మంది పిల్లలైనా 160 మంది పిల్లలైనా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మేము ఆల్ ద బెస్ట్ చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి యొక్క ప్రదర్శనను కూడా మనం ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారందరి చేత డెమాన్స్ట్రేషన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మీరు గమనిస్తే చాలామంది గేమ్స్ పేర్లు చెప్పమంటే మనం 5-6 పేర్లు చెప్తాం. స్పోర్ట్స్ వాళ్ళు అయితే 10 పేర్లు చెప్తారు. కానీ చర్చ్కి వచ్చినప్పుడు, ఇన్సెంటివ్కి వచ్చినప్పుడు ఈ గేమ్ ఒకటి ఉందా అని చాలా గేమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకనే మనం ఏదైతే మన రాష్ట్రం టాప్లో ఉందో, ఏ క్రీడల్లో మనకు ప్రావీణ్యం ఉందో వాటన్నిటినీ కూడా మనం ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి గారు సమయం ఇచ్చి ప్లేయర్స్తో ఇంటరాక్టివ్ మీటింగ్ ఇది యాక్చువల్గా. ఈ ఇంటరాక్టివ్ మీటింగ్లో ప్లేయర్స్ తోటి మాట్లాడడంతో పాటుగా వారి యొక్క టాలెంట్ను కూడా ఇక్కడ ప్రదర్శింపజేయడం జరుగుతుంది. తద్వారా క్రీడలకు ప్రాచుర్యం లభిస్తుందని చెప్పి నమ్ముతూ ఉన్నాం.
అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగానే ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చినందుకు మంత్రివర్యులకు, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ పేర్లు పిలిచిన వాళ్ళ టీంతో వచ్చేసి మేడం గారి దగ్గర బ్లెస్సెస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో అక్కడ బొట్టు అక్కడ పెట్టిస్తండి. సో ముందుగా జిమ్నాస్టిక్ క్రీడాకారిణి అటు నుంచి రండి ప్లీజ్. అటు నుంచి దేవానంద గారు జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి లోకేష్ అమ్మా చెప్తారు కొన్ని లోకేష్ షీ ఈజ్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, గుంటూరు నుంచి ఎంపికైంది. కోచ్ అఫ్రోజ్ ఖాన్. My name is D. Mohana Rupa. I'm from Guntur. My coach name is P. Afroz Khan. I'm gymnastics player. I'm national gold medalist and also last time played Kelo India Youth Games. Thank you. మీరు దయచేసి బాక్సింగ్ మన రాష్ట్రం నుంచి 7 బాయ్స్ ఉన్నారు. మేడం గారితో గ్రూప్ ఫోటో కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. I am Sri Harika from Visakhapatnam, discipline boxing. Since 5 years ka boxing చేస్తున్నాను. Last year 2 years back Kelo India medalist. ఇప్పుడు Kelo India సెలెక్ట్ అయ్యాను. బాక్సింగ్ నా పేరు ఆఫ్రీన్. నేను బాక్సింగ్ చేస్తున్నాను 5 years నుంచి. ఇప్పుడు కేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. మెడల్ తీసుకొని వైజాగ్, మాది వైజాగ్. మెల్లకొట్టలు మాధవి. ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నాకు కేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు సందీప్. నేను 7 yearsగా బాక్సింగ్ చేస్తున్నాను. నేను కేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సెలెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెడల్ కొట్టాలని అనుకుంటున్నాను. నా పేరు సిహెచ్ యశ్వంత్. కేలో ఇండియాలో మెడల్ తీయాలని మీ వెనక ఏపీ ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మెడల్స్ కొడతారు. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు సింగారి, వరలక్ష్మి, కావ్య, హారిక బెల్లం, వంశీ అండ్ అలం. అలాగే వెయిట్ లిఫ్టింగ్ కోచ్. మా టీం కూడా ఎక్కువ మంది రాకపోవడం కారణం అందరూ కూడా నేషనల్ క్యాంప్లో ఉన్నారండి. ప్లస్ 3వ తారీఖు పాటియాలలో మన జూనియర్ యూత్ ఒలింపిక్స్, యూత్ ఏషియన్కి ట్రయల్స్ ఉన్నాయండి. ఆ ట్రయల్స్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మెడల్ కొట్టాలని ఎంతో ఆశతో ఉన్నారు. ఈ యూత్ ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మీరు ఆడగలిగితే ఖచ్చితంగా మెడల్ మీ సొంతం అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ టైం అనుకుంటా స్టేజ్ మీద, అందుకే కొంచెం భయంగా ఉన్నట్టున్నారు. కానీ ఒక్కసారి మీరు వెయిట్ లిఫ్టింగ్ అది ఎత్తితే మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అంతేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయనగరం. రెజ్లింగ్ సార్, రెజ్లింగ్ కోచ్ విజయనగరం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ.
కోచ్ నేమ్ ఇస్ సంగరెడ్డి అప్పలనాయుడు. నేను ఆల్రెడీ 10 నేషనల్స్ ఆడాను. ఫస్ట్ టైం కేలింటెక్ సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి క్రీడాకారులకి, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి రెజ్లింగ్ క్రీడాకారులకి, కోచ్లకి, ఎవరైతే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ మెడల్ సాధిస్తే గాన మీకు ఎంత పేరు వస్తుందో మాకు కూడా అంతే పేరు గుర్తింపు వస్తుంది. కాబట్టి మీకోసమే కాకుండా మన రాష్ట్రం కోసం కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేసి మెడల్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గట్కా. వీళ్ళంతా గట్కా టీం సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఏంటి? Good morning everyone. My name is Harshit Verma. I am selected from the district Krishna and I am very happy to selected for Khelo India sports. I make everyone, we all make dynamic. బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. మాటలు రావట్లేదు. అలాగే మా స్పోర్ట్స్ ఎండి సార్ గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఖేలో ఇండియా నుంచి 100% మేము మెడల్స్ సాధించి ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇంకా మేము తీసుకెళ్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వేదికను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఖేలో ఇండియా అనేది అంటే మన స్పోర్ట్స్ అథారిటీలో మన స్టేడియంకి వెళ్తాము, ఎవరైనా సెలెక్ట్ అయితే ముందు రోజు ఆల్ ది బెస్ట్ చెప్తారు, వెళ్ళిపోతాం వచ్చేస్తాం అయిపోద్ది అంతే. కానీ ఫస్ట్ టైం అసలు పిల్లలకి కూడా ఎంత ఎక్సైటింగ్గా అంత హ్యాపీగా ఉన్నాయంటే ఫేస్లు నిజంగా అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం మేము. స్పోర్ట్స్ని ఇంతలా చాలా మంది ఖేలో ఇండియా కదా అనిపిస్తాం మేడం. కానీ ఆ ఖేలో ఇండియాకి రావడానికి పిల్లలు ఎంత కష్టపడతారో ఒక కోచ్గా మాకు తెలుసు సార్. వాళ్ళని ఎంతలా ట్రైన్ చేయాలి, ఎంత వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఖేలో ఇండియా కదా మనం చేయలేము కదా అని. కానీ బయట వాళ్ళకి ఏముంటుంది, ఖేలో ఇండియా కదా. ఎందుకంటే మన గవర్నమెంట్లో అంత గుర్తింపు లేదు మేడం ఇప్పటిదాకా. ఇప్పుడు మాత్రం ఇప్పటి నుంచి మేము ఇంకా మంచిగా కార్యక్రమాలు జరుగుతాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. This is a Sikh martial arts which is originated from Punjab state. So on behalf of our all Gatka team, we will try our level best to secure all gold medals for AP. Thank you. Venkatesh, I am from Kakinada district. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. నేను కంపల్సరీ మెడల్ తీసి మన ఆంధ్రప్రదేశ్కి గుర్తింపు తెస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మార్షల్ ఆర్ట్స్ అని. సో పంజాబ్ మార్షల్ ఆర్ట్స్ అయినా ఇంకోటైనా మా పిల్లలు ఎప్పుడూ రెడీగా ఉంటారనేది వాళ్ళు సెలెక్ట్ అయిన సంఖ్య చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ వాళ్ళ ఫేసులు చూస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, మెడల్స్ కొట్టాలని మనకు అర్థమవుతుంది. సో గేమ్ కొత్తదా పాతదా కాదు, ఆడే ఆట ఎలా ఉంటుందని. సో ఖచ్చితంగా మన ఏపీ పేరు హర్యానాలో మారు మోగిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ తంతా, దెన్ రాజీ. Visakhapatnam. My sports name Tanta. I'm selecting for Khelo India. I'm proudfully to happy for Khelo India selectee. I'm happy for that.
Andhra Pradesh CM sir Jagannath Reddy and our sports minister Roja madam and chairman sir Siddhartha sir. Actually ఈ తాంటా గేమ్ అనేది మణిపూరి గేమ్ అండి. మణిపూర్ నుంచి మా మాస్టర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అయిన సూరిబాబు సార్, అలానే చీఫ్ కోచ్ సాయిశ్రీ మేడం ఇద్దరు కూడా ఆంధ్ర నుంచి మణిపూర్ వెళ్ళి వాళ్ళు అక్కడ గేమ్ నేర్చుకొని ఒక 4 years బ్యాక్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఓన్ అమౌంట్ ఖర్చు పెట్టి ఈ ప్రతి డిస్టిక్లో కూడా డెవలప్ చేశారు. అలానే నా పేరు తులసి రామం, అక్కడికి కూడా సార్ వాళ్ళు వచ్చి మాకు ఈ గేమ్ నేర్పించి ఈరోజు మా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఉరుకుడి దుర్గా ప్రసాద్ తిన్ని ఖేలో ఇండియా వరకు తీసుకెళ్లారంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన మన సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చైర్మన్ సార్ సిద్ధార్థ రెడ్డి సార్, స్పోర్ట్స్ మినిస్టర్ అయిన రోజా మనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు నేను 2008 నుంచి చాలా గేమ్స్ ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ టైం ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన జగన్ సార్ గవర్నమెంట్ బాగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేసిందండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నా పేరు చంద్రహాసన్, నేను కర్నూలు నుండి వచ్చాను. మా కరాటే మాస్టర్ పేరు సూరిబాబు చేస్తున్నాడు టాంగ్టా. ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా బాగుంది. సూరిబాబు ఫ్రమ్ దేశం. కొంచెం బాగానే రన్ చేస్తున్నారు. అయితే కొంచెం గేమ్కి ఎక్కువ అంటే వాటికి సంబంధించిన యాక్టివిటీస్ ఎక్కువ జరగడం ఈ కరోనా వల్ల. సో నెక్స్ట్ ఇయర్ గేమ్లో 2 types ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఒకటి పునబ్బ ఆమ, పునబ్బ అనిషిబాడు. పునబ్బ ఆమ వచ్చేసి స్వాట్ ఇంకా షీల్డ్తో ఫైట్ చేయడం జరుగుతుంది. పునబ్బ అనిషిబాడు వచ్చేసి 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఓన్లీ స్వాట్తో ఆడతారు, సెకండ్ రౌండ్ ఓన్లీ కిక్స్, థర్డ్ రౌండ్ స్వాట్ ప్లస్ కిక్స్. సో ఇది మన ఇండియన్ మార్షల్ ఆర్ట్. మనం ఎన్నో గేమ్స్ అంటూ చూస్తూ ఉంటాం, చాలా ఫారెన్ గేమ్స్ చూస్తాం, లైక్ బాక్సింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ చూస్తాం. కానీ ఇది మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ కాబట్టి మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ గేమ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ టాంకా మార్షల్ ఆర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా మన ఇండియా మార్షల్ ఆర్ట్ మణిపూరిది టాంగ్టా. సో చూసారు, మనం చూస్తే మనకి పాత సినిమాలు గుర్తొస్తాయి. ఇప్పుడే మీరు అన్నారు భైరవదీప్ అని గుర్తొచ్చింది. సో మన మార్షల్ ఆర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఫారెన్ మార్షల్ ఆర్ట్స్కి మనం ఇంట్రెస్ట్గా అడిక్ట్ అవుతాం, వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ మన ఆటలు మనకే ఈరోజు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ఈ నేమ్ వినటం టాంగ్టా అని చెప్పి. సో ఇప్పటికైతే 5 మందిని వాళ్ళు చాలా కష్టం మీద నేర్పించి వాళ్ళని పైకి తీసుకొచ్చారు. సో తెలిసిన గేమ్సే కాకుండా మన ఇండియన్ గేమ్స్, ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ ఏవైతే కొత్త వస్తాయో వాటన్నిటిలో కూడా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనాలి. వాటిలో మీరు నిష్ణాతులై ఇలాంటి ఖేలో ఇండియాలు కానీ నేషనల్స్కి వెళ్ళినప్పుడు లేదా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు
మనం ఎంతో గర్వపడే అవకాశం ఉంటుంది. మన గేమ్స్ని మనం రిప్రజెంట్ చేస్తూ వాటిలో మెడల్స్ సాధించడం అనేది అదొక సెపరేట్ కిక్ అనిపిస్తుంది. సో మీరు చూసారు కదా, మేమిద్దరం ఆడుతుంటే బైరెడ్డి నేను, మీరు ఎంత ఎంజాయ్ చేశారు. అలాగే మీరు ఈ గేమ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడతాం. అది ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు వెళ్ళి మెడల్ సాధిస్తే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఈరోజు సాయిశ్రీ గారు కానీ సూరిబాబు కానీ చాలా స్ట్రెయిన్ తీసుకొని కోవిడ్ టైంలో యాక్చువల్గా పిల్లలు బయటకు రావటం కానీ నేర్చుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళు పంపించని పరిస్థితి అయినా కూడా వాళ్ళు పట్టువదలని విక్రమార్కుల్లాగా ఇప్పటికీ 5 మందిని ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యేలాగా తర్ఫీదిచ్చారు. సో ఈ ఇయర్ ఖచ్చితంగా బాగా నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ సంఖ్య పెరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే ఈరోజు ఖేలో ఇండియాకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. చక్కగా ఆడండి, కాన్ఫిడెంట్గా ఆడండి, మెడల్స్ తీసుకురండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కబడ్డీ కుమారి మానస, మంగ, భవానీ, సాయి భవానీ చంద్. నెక్స్ట్ కబడ్డీ బాయ్స్ అండ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. నేను ఖేలో ఇండియాకి ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాను. ఈసారి మెడల్ కొట్టాలని బాగా ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ పేర్లు తొందరగా. నా పేరు మొహమ్మద్ తాజుద్దీన్. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియా ఆడుతున్నాను. Miss Srishti Kumari. I am from Visakhapatnam. First time I had selected in Khelo India Youth Games. I am very happy for it. Thank you. I am Lavanya. నేను విజయనగరం జిల్లా నుండి వచ్చాను. నేను ఫస్ట్ టైం ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యాను. ఈసారి ఎలాగైనా మెడల్ తెస్తానని. ఈ ఇయర్ ఖేలో ఇండియా సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ బెమ్మారెడ్డి. మా ప్రకాశంగా ఉంది. మై నేమ్ ఇస్ మణికంఠ. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఫస్ట్ టైం ఖేలో ఇండియా సెలెక్ట్ అవుతున్నాం. చాలా ఆనందంగా ఉంది. మాది కృష్ణా జిల్లా. ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కంపల్సరీగా 5 years అందరూ 5 years కదా. సో కబడ్డీ అంటే వేటాడినట్టు ఉంటుంది. మరి మీరేదో పెళ్లి చూపులకి వెళ్ళినట్టు సిగ్గుపడుతున్నారంటే, అక్కడ వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు చూసారు కదా, ఒక్కొక్కరు కసికసిగా ఉంటారు. అసలు ఎవరన్నా దొరికితే అలా పట్టి అట్లా లాగేద్దామని ఉంటారు, అలా ఉండాలి. సో కసిగా ఆడండి. సో మంచి ఆపర్చునిటీ అందరికి కల కదా, ఖేలో యూత్స్లో ఆడాలి, మెడల్స్ కొట్టాలి అని. సో మెడల్ కొట్టిన తర్వాత మీకు వచ్చే గౌరవం కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మీరు ఫైట్ చేయాలి. ఒకటి ఏపీకి పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది. రెండోది మీరు గృపశాల 63, అలేఖ్య 40 kgs, పూజిత 44, తనుజ 57, శ్రవధాన్ 81 kgs, వీరనారాయణ 55. జూడో క్రీడాకారులు రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ చేస్తున్నారు. క్రీడాకారులు తొందరగా. డి వీరనారాయణ, అనంతపురం నుంచి వచ్చాను. ఐఎమ్ జూడో ప్లేయర్. నేను 4 ఏళ్ల నుంచి జూడో ఆడుతున్నాను. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫ్రమ్ వేలూరు డిస్టిక్. నేను 7 ఇయర్స్గా జూడో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో జూడో అసోసియేషన్ అనేది చాలా నాకు సపోర్ట్ చేశారు వెంకట్ సార్. ఈసారి ఇండియాకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో 6 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. మరి అంతేకాకుండా మేము ఇటీవల నిర్మాణం చేసుకున్న కేఆర్విఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి కూడా 2 పిల్లలు దాంట్లో సెలెక్ట్ అయ్యారు. దానికి పవన్ సందీప్ గారు కోచ్, మా ఎండి గారిని సందర్భంగా ఆయన్నే నేను మేనేజర్గా రికమెండ్ చేశాం. దయచేసి కొంచెం అది పరిశీలి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఆ స్టూడెంట్కి ఆ కోచ్ పక్కన ఉంటే ఆ బిలీవ్ వేరు. డెఫినెట్గా మేము మీకు మంచి మెడల్ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ తెస్తామని ప్రామిస్ చేస్తూ, ఇటువంటి భవిష్యత్తులో ఈ మధ్య నవంబర్లో జరిగిన ఆల్ ఇండియా జూడో ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైము జూడో ఇండియా గోల్డ్ మెడల్ కొట్టాము. ఫస్ట్ టైము మేము అంటే ఎప్పుడు మెడల్స్ కొడతాం, కానీ గోల్డ్ మెడల్ అన్నది మొన్న నవంబర్లో జరిగిన దాంట్లో
మా శ్రీకాకుళం పాప ఇండియాలో గోల్డ్ కొట్టింది మేడం. సో భవిష్యత్తులో మేము ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలనే కృషి, దానికి స్పోర్ట్స్ అథారిటీ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తుంది. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడపిల్లకి ఆత్మరక్షణకు కూడా పనికొస్తుంది కాబట్టి సో స్కూల్స్లో అందరు అమ్మాయిలు కూడా నేర్చుకుంటే మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. మీ ఇంట్లో వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు. సో అండ్ ఈరోజు 6 మంది అమ్మాయిలు 3 అబ్బాయిలు అన్నారు. సో విమెన్ పవర్ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే అందరు అమ్మాయిలు గట్టిగా నేర్చుకుంటున్నట్టున్నారు. సో ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్ అండి. సార్, ఈరోజు నేషనల్స్ ఉండడం కారణంగా మిగతా క్రీడాకారులు రాలేకపోయినారు. వచ్చిన అమ్మాయికి శాప్ తరపున ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేసుకుంటూ, ఆర్చరీ కూడా ఈరోజు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చాలా మంచి క్రీడాకారులు ఉన్నారు మన దేశంలో. మన రాష్ట్రం నుంచి కూడా జ్యోతి సురేఖ గారికి మొన్ననే గ్రూప్ 1 కూడా సీఎం గారు ఆమోదం తెలిపి తనకు కూడా జాబ్ ఇస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అటువంటి క్రీడాకారులు ఉన్న మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్చరీని మరింత డెవలప్ చేస్తామని చెప్పి, అటువంటి క్రీడాకారులు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆర్చరీ డెవలప్ అవుతుందని కూడా, అంటే మోర్ దాన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మోర్ దాన్ గవర్నమెంట్, ఒక స్పోర్ట్ని ఎవరు డెవలప్ చేయగలుగుతారంటే మరొక క్రీడాకారుడే ఒక స్పోర్ట్ని డెవలప్ చేయగలుగుతారు. ఎందుకంటే మన దేశంలో ఈరోజు ఎవరు చూసినా క్రికెట్ 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 అంటారు. ఒకానొకప్పుడు క్రికెట్ కూడా ఎవరికి తెలియదు. ఒక గవాస్కరో, ఒక కపిల్ దేవో, ఒక టెండూల్కరో, ఒక కోహ్లీనో వచ్చిన తర్వాతనే మన దేశంలో ఈరోజు క్రికెట్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఆర్చరీలో ఒక 10 మంది క్రీడాకారులు తయారైతే ఖచ్చితంగా ఆర్చరీ కూడా గ్రామ స్థాయికి చేరి అదొక పెద్ద క్రీడగా కూడా మన రాష్ట్రంలో దేశంలో తయారవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ స్పోర్ట్ ఆడినా కూడా ఒక కమిట్మెంట్తో ఆడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా. Hamsini, I am from Bhimvaram. My coach name is Kamal Kishore. I am 12 years old and I achieved a national medal. My aim is to represent India and to become a world number 1 archer. ఆంధ్రప్రదేశ్ ఖోఖో అసోసియేషన్ మడకా ప్రసాద్, కృష్ణా జిల్లా సెక్రటరీ మరియు రెఫరీస్ బోర్డ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కన్వీనర్ గారు, ఆంధ్రప్రదేశ్ పురుషుల ఖోఖో జట్టు, టైమ్స్ నుండి మనం మెడల్ సాధించాము. ఆల్రెడీ పూణే, గౌహటి, ఇప్పుడు మళ్ళీ త్వరలో జరిగిపోయే పంచకుల రాజస్థాన్లో, అది హర్యానాలో, దాంట్లో మెడల్ సాధించాలని ఎంకరేజ్ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి గారికి, జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇండియా V. Naganabhina from RTPP, Kadapa district. My discipline is athletics and my event is 100-meter hurdles. I am a national athlete since 5 years and this is my first Khelo India competition and I will try my level best to bring medal and laurels to our state. Thank you sir and madam for giving encouragement and support for us. అందరూ అథ్లెటిక్స్ గ్రూప్ ఫోటో తీసుకున్నారు. షూటింగ్ క్రీడాకారులు గ్రూప్ ఫోటో మిస్ అయ్యారు. షూటింగ్ నాగార్జున యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ సింథటిక్ ట్రాక్ మనం నాగార్జున యూనివర్సిటీలో ప్రొవిజన్ ఇస్తున్నాం. ఈ టాపర్స్ అందరూ కూడా అక్కడ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఇంటర్నేషనల్ జిమ్. న్యూస్ మ్యామ్, మన సీనియర్ కోచెస్ సొంతంగా అథ్లెటిక్స్ అకాడమీని స్పాన్సర్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మనకు అనౌన్స్ చేశారు మ్యామ్. I appreciate the team, Ramakrishna, Sridhar and the senior coaches. అథ్లెటిక్స్కు మనం మన దేశంలో జ్యోతిక కానీ, జ్యోతి కానీ, అదేవిధంగా శ్రీనివాస్, శివనరేష్, అదేవిధంగా షణ్ముఖ్ అందరూ కూడా రీసెంట్గా మంచి మెడల్ సాధించారు. మన నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి.
సో కొత్త నిర్ణయం తీసుకున్న అకాడమీని మనం రీఓపెన్ చేస్తున్నాం నాగార్జున యూనివర్సిటీలో. అదేవిధంగా ఖేలో ఇండియా వెస్ట్ గోదావరిలో ఉంది, దాన్ని కూడా నాగార్జున యూనివర్సిటీకి తీసుకురావడం కోసం లెటర్ రాయడం జరిగింది. అది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సూన్ అథ్లెటిక్స్కు మళ్ళీ పూర్వ వైభవం అనేటువంటిది అంతకంటే ఎక్కువ మెడల్స్ తోటి వస్తుందని చెప్పి నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ షూటింగ్ గ్రూప్ ఫోటో బ్యాడ్మింటన్ ప్లేయర్ రాలేదు, స్విమ్మింగ్ ఉంచండి. లాస్ట్ టైం ఖేలో ఇండియాలో కూడాను స్విమ్మింగ్కి మెడల్ కూడా ఉంది సార్. దయించి పోస్ట్ హౌస్ కూడా ఇంప్రూవ్ చేస్తే అందరూ కూడా మెడల్ కొట్టి మీకు ఆంధ్రప్రదేశ్కి మంచి నేమ్ తీసుకొస్తారు. థ్యాంక్ యూ సార్. ఇన్న స్వాతి, దుర్గాదేవి, మానస, పూజిత, నందిని, తులసి, రోహిణి, తేజస్విని, మానస, జేసి. It is happy to announce we are going to start soon. సెలక్షన్స్ ఈ 28వ తారీఖున ఉంటాయి. జూన్ మంత్రి గారి తేదీలు చూసుకొని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మల్లకంపు క్రీడాకారులకి అదే రకంగా వాళ్ళకు ఇంత ఈ స్టేజ్కి తీసుకొని వచ్చిన కోచ్కి ఒక రకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి క్రీడ ఉందని చెప్పి మాకు ఈరోజు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఫేసెస్ మేము ఆల్రెడీ చూసినాం. వాళ్ళ ఫేసెస్ చూసి వాళ్ళని నోట్ చేసుకునే దానికి ముఖ్యమైన కారణం ఏమంటే మేము నిర్వహించినటువంటి శాప్ లీగ్స్. ఆ శాప్ లీగ్స్ ద్వారా దాదాపుగా 26,000 మంది క్రీడాకారులు ఆ శాప్ లీగ్స్లో పార్టిసిపేట్ చేసినారు. దాని ద్వారా మిమ్మల్ని అందరినీ మరొకసారి సెకండ్ టైం మీట్ అయ్యే అవకాశం మాకు దొరికింది. కాబట్టి ఈరోజు మీరు ఇంకా బాగా పర్ఫామ్ చేస్తే రేపు నేషనల్ లెవెల్లో మెడల్ సాధిస్తే కానీ మళ్ళీ మీతో మాకు మంచి ఇంటరాక్షన్ ఏర్పడుతుంది. మీరు కూడా బాగా శాప్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. శాప్ మిమ్మల్ని ప్రోత్సహించే స్టేజ్ దాటేసినారు కాబట్టి మీరు ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కూడా ఈ గేమ్ గురించి ఏమైనా సహాయం సహకారం కావాలంటే మా దగ్గరికి రాండి అన్న. ఎందుకంటే ఇటువంటి గేమ్ ఉందనేది కూడా ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కాబట్టి ఓకే రైట్ డెమాన్స్ట్రేషన్ చూస్తాం. కాబట్టి మా దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా మేము కూడా సహాయం చేయగలుగుతాం. ఇంకా దీనికి పబ్లిసిటీ తీసుకొని రాగలుగుతాం. ఎందుకంటే ఇటువంటి గేమ్స్ మా గ్రామాలలో కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తారు పార్టిసిపేట్ చేసేదానికి. ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే మీరు ఖేలో ఇండియాకు వెళ్ళి మెడల్స్ తీసుకొస్తారని గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే మామూలు విషయం కాదు. మీ కోచ్ గారు మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తున్నారని అర్థమైంది. సో ఒక పోల్ మీద ఆర్ ఒక థ్రెడ్ మీద యోగాసనాలు చేయడం, రోప్ మీద అండ్ పోల్ మీద. సో ఇది వినటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడాలని చాలా ఆతృతగా ఉంది. సో మళ్ళీ ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా ఉంది కాబట్టి ప్రతి గేమ్ని మనం చూసే అవకాశం ఉంది. సో శాప్ లీగ్స్ పెట్టి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను 26,000 మంది క్రీడాకారులని ఐడెంటిఫై చేయగలిగారు. వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళని చూసి ఓ మన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి. సో అప్పటి నుంచి ఇంకా 1 by 1 శాప్ ద్వారా అనేక సపోర్టివ్గా క్రీడాకారులకు చేయడానికి చైర్మన్ గారు డెసిషన్స్ తీసుకొచ్చారు. నేనైతే కొత్తగా ఇప్పుడే వచ్చాను కాబట్టి మినిస్టర్ గారు నా ఫుల్ సపోర్ట్ కూడా సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాను. గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే క్రీడల మీద అండ్ యూత్కి సపోర్ట్ చేయడంలో జగన్ గారు యూత్ ఐకాన్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. కాబట్టి జగన్ గారి ఆశీస్సులతో మన ఇండియాకే కాదు మన ఏపీకి ముఖ్యంగా అనేక మెడల్స్ వచ్చే విధంగా క్రీడా రంగంలో అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, సో ఎవరైతే ఖేలో ఇండియా వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. జరగండి జరగండి సార్, కొంచెం జరగండి. ఓకే రెడీ, ఓకే సార్.
వేదిక మీద ఉన్న పెద్దలు, వీసీ అండ్ ఎండీకి, శాప్ టీమ్కి, విచ్చేసిన క్రీడాకారులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటికన్నా ఈసారి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అవటం, అందరూ కూడా చాలా ఉత్సాహంగా మెడల్స్ కొట్టాలి ఖేలో ఇండియాలో అని చెప్పి వాళ్ళు ముందుకు రావటం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మీరు చూస్తే ఈ కోవిడ్లో చాలామంది క్రీడాకారులకి క్రీడని ముందుకు నడిపించాలంటే ఇంట్లో వాళ్ళు కూడా భయపడేవాళ్ళు. సో దానివల్ల ఎక్కువ మంది బయటికి రాలేని పరిస్థితి. కానీ ఈరోజు గతంలో 60 మంది అయితే ఈరోజు 160 మంది దాకా ఖేలో ఇండియాలో సెలెక్ట్ అయ్యి మనకి పేరు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఆతృతగా ఉండటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో 4వ ఖేలో ఇండియాకి వెళ్తున్న ఈ క్రీడాకారులందరికీ కూడా, హర్యానాకి వెళ్తున్నారు మీరందరూ. సో మీ అందరితో మేము కూడా వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, సర్ప్రైజ్గా వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక సిద్ధార్థ్ శాప్ చైర్మన్ అయిన తర్వాత గర్వంగా చెప్పగలను, స్పోర్ట్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. యంగ్స్టర్ అండ్ మంచి ఆలోచనలు ఉన్నాయి. కొత్తగా ఏం చేస్తే ఈ క్రీడాకారులకి మనం సపోర్ట్ చేయగలము అని చెప్పి తను తీసుకున్న స్టెప్స్ అన్నీ కూడా అప్రిషియేట్ చేయాల్సినవి. అండ్ నేను మినిస్టర్ అయిన తర్వాత చాలా విషయాలు గవర్నమెంట్తో మాట్లాడి మనం ఎలా చేస్తే క్రీడల్ని మనం ఇంకా అభివృద్ధిలోకి తీసుకురాగలం, మనకి మంచి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం సానపెట్టి ఏపీకి మంచి పేరు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ కొంచెమైనా కూడా వాళ్ళు మాత్రం ఎంతో పేరు తెచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి తను చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మంత్ మేము ఫస్ట్ మీటింగ్ పెట్టుకోబోతున్నాం. ఆ మీటింగ్లో ఇంకా మంచి విషయాలతో మీకు సపోర్టివ్గా ఉండే విధంగా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా యూత్కి కానీ క్రీడలకు కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చిత్తశుద్ధిగా ఉన్నారు. కాబట్టే ఈరోజు బైరెడ్డి గారిని చైర్మన్ చేయడం జరిగింది, స్పోర్ట్స్కి మినిస్టర్గా నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ చాలా ఇంట్రెస్ట్, కానీ నేను ఇంటర్లోనే సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవటం వల్ల సో ఆ లైఫ్లో బిజీ అయిపోయి ఇవన్నీ ఆడేవాళ్ళం కాదు. కానీ కబడ్డీ అంటే చాలా ఇష్టం నాకు. చాలాసార్లు నేను ఆడటం కూడా మీరు చూస్తుంటారు. సో కొత్త గేమ్స్ ఈరోజు కొన్ని పేర్లు వింటుంటేనే ఎప్పుడు విన్నది కాదు. సో అవన్నీ విన్నప్పుడు, ఆ గేమ్స్ చూసినప్పుడు, సో కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సిన్సియర్గా మన భారతదేశానికి సంబంధించిన గేమ్స్ అన్నిటినీ కూడా బయటికి తీసుకొచ్చి పిల్లలకి నేర్పించి దాని ద్వారా మన గేమ్స్ని ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి, వాటిలో మనం బెస్ట్గా ఉండాలి అని వాళ్ళ ప్రయత్నం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో కొద్దిసేపట్లో మీరందరూ కూడా అన్ని గేమ్స్ డెమో చూడబోతున్నారు. నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా. నేనైతే ఒక్కటే చెప్పగలను క్రీడాకారులకి, మీరు కనుక మెడల్ కొట్టాలి అని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని మీ ఒంట్లో సత్తా అంతా కూడా కేంద్రీకరించి ఒక టార్గెట్ పెట్టి కొడితే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. మనందరికీ ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు, చూశారు కదా. సో తను ఒకటి ఎయిమ్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. దానికి చేయాల్సిన ఎక్సర్సైజ్ అంటే దానికి చేయాల్సిన కృషి అంతా కూడా మనం చేసి అప్పుడు మనం కనుక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనం టార్గెట్ రీచ్ అవుతామన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మొదటిసారి మీ అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చారు కాబట్టి కొంతమంది మొహమాటంగా, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటే వీళ్ళు ఆడగలరా అనే డౌట్ రావచ్చేమో. కానీ ఇది ఫస్ట్ టైం స్టేజ్ మీద మమ్మల్ని కలిశారు కాబట్టి మీకు అలా ఉంటుందేమో. కానీ గ్రౌండ్లో అందరూ చెలరేగిపోతారు కదా, ఏంటి చెలరేగిపోతారా? సో మన చైర్మన్ గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పర్సనాలిటీకి ఉన్న క్రేజ్ వేరెవరికి ఉండదు. ఓకేనా? మన దేశాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం అందరికీ రాదు, కానీ క్రీడల్లో రాణించిన వాళ్ళకి మాత్రం దేశానికి రిప్రజెంట్ చేసే అవకాశం వస్తుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే
మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మొక్కువని ధైర్యంతో మీకు నచ్చిన గేమ్లో మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు, కడు పేదరికం ఉన్నవాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సంపాదించిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. అలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నప్పుడు ఎక్కడ ఎలాంటి ఒక హర్డిల్స్ వచ్చినా మీరు బ్యాక్ వెళ్ళే పరిస్థితి ఉండదు. సో మీకు గేమ్ అంటే ఇష్టం అంటే మేమున్నాం, ప్రభుత్వం ఉంది, శాప్ ఉంది మీకు, అలాగే మీ కోచెస్ ఉన్నారు. సో వీటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. అందరం కూడా మీకు సపోర్ట్ చేసి మీరు సక్సెస్ అయ్యే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, సో ఈరోజు 19 విభాగాలకి సంబంధించి మరి సెలెక్ట్ అయ్యారు 160 మంది. మరి వీరందరూ కూడా అత్యధిక మెడల్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 60 మంది వెళ్ళినప్పుడే ఒకసారి 20, ఒకసారి 10 వచ్చాయని నాకు చెప్పడం జరిగింది. సో ఈసారి 160 మెంబర్స్ వెళ్తున్నారు కాబట్టి మెడల్స్ నెంబరింగ్ కూడా ఇంకా పెరుగుతుందని ఆశిస్తూ, సో అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, ఈరోజు సమ్మర్ క్యాంప్స్ని కూడా ఫస్ట్ టైం మళ్ళీ 2 years తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. గతంలో 650 చోట్ల ఓపెన్ చేస్తే దాదాపుగా ఒక 15,000 మంది ట్రైన్ అయ్యేవాళ్ళు. కానీ ఈసారి మా అదృష్టమో మా లక్కో తెలియదు, కానీ బైరెడ్డి గారు నేను వచ్చిన తర్వాత మన స్టేట్కి బాగా మెడల్స్ వస్తున్నాయి, అలాగే శాప్ లీగ్స్ జరుగుతున్నాయి, సీఎం కప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఖేలో ఇండియాకి 160 మంది సెలెక్ట్ అవటమే కాకుండా సమ్మర్ క్యాంప్లో కూడా దాదాపుగా 45,000 మంది క్రీడాకారులు ట్రైన్ అవుతున్నారు. అంటే మరి క్రీడలకి మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వచ్చేసాయని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా మీలో చాలామంది మెడల్స్ సాధించి మీ అందరూ కూడా మీ గ్రామాల్లో, మీ డిస్ట్రిక్ట్స్లో మీరు హీరోలు అవ్వబోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ పరిచయం చేసినప్పుడు చూసాం, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క గేమ్. వైజాగ్ అంటే ఒక గేమ్, వెస్ట్ గోదావరి అంటే ఒక గేమ్, కర్నూలు అంటే ఒక గేమ్. దాంట్లో స్పెషల్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి. సో మీ జిల్లాకే కాదు ఏపీకి కూడా మంచి పేరు తీసుకొస్తారు, మా అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.